ఇస్వాతో చేతులు కలిపి తన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని ప్లాన్ చేసిన వల్లి నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయట పెట్టేసిన అమూల్య ఊహించని నిర్ణయం తీసుకున్న చందు. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ఇస్వా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నేను ఈ పరిస్థితికి రావడానికి కారణమైన ఆ అమూల్యని, ఆ ధీరజ్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు. వాళ్ళ జీవితాలు నాశనం చెయ్యాలి. కాదు ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి. ఆ కుటుంబం కన్నీళ్లతో ఉండాలి. అత్త వల్ల, నాన్న వల్ల ఈ పని మాత్రం అవ్వదు. నేనే ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి ముందుకు వెళ్ళాలి. నేను ముందుకు వెళ్ళాలి అంటే ఆ కుటుంబంలోది ఎవరొకరు సహాయం కావాలి. ఇప్పుడు నేను ఎవరిని నా గ్రిప్లో పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వల్లి అయితే గుర్తుకు వస్తుంది. అవును, ఆ వల్లిని నా గ్రిప్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యొచ్చు. అమూల్య మీద పగ తీర్చుకున్నట్టు ఉంటుంది, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసినట్టు ఉంటుంది అంటూ ఇక ఇస్వా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వల్లి అయితే బయటికి వచ్చినప్పుడు ఇస్వా అయితే మాట్లాడాలని సైగ చేయడంతో, వామో, ఇప్పుడు నేను గనక ఈ విశ్వాగాడితో మాట్లాడడం చూస్తే ఇంకేమైనా ఉందా? ఇక నా పని అయిపోయినట్టే, నేను మాత్రం వెళ్ళకూడదు అంటూ వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే విశ్వ అయితే రాకపోతే నిజాన్ని బయట పెట్టేస్తాను అంటూ అనడంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో వల్లి అయితే విశ్వ దగ్గరికి వస్తుంది. చూడు, నేను నీకొక విషయాన్ని చెప్తాను. నువ్వు నాకు సహాయం చేస్తే నీ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. ఇక ఇంట్లో నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం కూడా లేదు. ఈ సామ్రాజ్యం మొత్తం నీదే అవుతుంది. ఈ కుటుంబమే లేకపోతే నువ్వు నీ భర్తతో కలిసి ఇక ఎవరి గొడవ లేకుండా ఆనందంగా ఉండొచ్చు అంటూ విశ్వ చెప్పంగానే, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈ కుటుంబాన్ని నేను నాశనం చెయ్యడం ఏంటి? ఈ కుటుంబం లేకపోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది వల్లి. చూడు, నువ్వు మహారాణిలా తిరగాలి అన్నా, మొత్తం ఇక్కడున్న ఆస్తి నీ సొంతం అవ్వాలి అన్నా, ఆ నర్మదా ప్రేమ గొడవ నీకు లేకుండా ఉండాలి అన్నా నువ్వు నాతో చేతులు కలిపి తీరాలి. నీకోసమే నేను చెప్తున్నాను. ఈ కుటుంబం గనుక లేకపోతే నువ్వు నీ తల్లి తండ్రికి సహాయం చేయొచ్చు. నీ భర్తతో కలిసి ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకొని మహారాణిలా ఉండొచ్చు అంటూ ఇక ఇస్వా అయితే ఇక వల్లినైతే తన మాటలతో తన వైపుకైతే తిప్పుకుంటాడు. సరే, నేను నీతో చేతులు కలుపుతున్నాను. నేను ఏం చెయ్యాలో చెప్పు, అలా చేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది వల్లి. ఏమీ లేదు, నువ్వు అమూల్యని నేను చెప్పిన చోటుకి తీసుకురావాలి. అమూల్య జీవితంతో నేను ఆడుకోవాలి. అది నా జీవితాన్ని నాశనం చేసింది, నేను దాని జీవితాన్ని నాశనం చెయ్యాలి అంటూ ఇక విశ్వ అయితే అంటూ ఉండంగా, ఏం మాట్లాడుతున్నావు? వామ్మో, అమూల్యని తీసుకురావడమే నిజం గనుక బయటపడితే ఇక నన్ను బ్రతకనిస్తారా? నన్ను చంపేస్తారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది వల్లి అయితే. చూడు, ఒక్కొక్కరిగా ఆ కుటుంబాన్ని అందరినీ నాశనం చెయ్యాలి. అందరినీ ఒకేసారి నాశనం చేయలేము కదా. అమూల్యకి గనుక ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆ రామరాజు తట్టుకోలేడు, గుండాగి చేస్తాడు. ఆ రామరాజుకి ఏదైనా అయితే అక్కడ వేదవతి అత్తయ్య కూడా తట్టుకోలేదు, ఆవిడ కూడా చస్తుంది. ఇక మిగతా వాళ్ళని కూడా మెల్లిగా అడ్డు వదిలించుకోవచ్చు అంటూ చెప్తూ ఉండంగా, అదేంటి, అక్కడ నీ చెల్లెలు ప్రేమ కూడా ఉంది కదా, మరి తనని కూడా అడ్డు వదిలించుకుంటావా అంటూ అడుగుతూ ఉంటుంది వల్లి అయితే. ఎప్పుడైతే ఆ ధీరజ్ గాడి చేత తన మెడలో తాళి కట్టించుకుందో, నా ఇంటి పరువు పోయేలా చేసిందో, అప్పుడే నా చెల్లెలు కూడా చచ్చిపోయింది అనుకున్నాను. ఇప్పుడు ఆ ప్రేమ నా దృష్టిలో చెల్లెలే కాదు, తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అందరినీ నాశనం చేసి తీరుతాను అంటూ విశ్వ అయితే చెప్తూ ఉంటాడు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమూల్యని నువ్వు తీసుకురమ్మన్న చోటుకే తీసుకువస్తాను అంటూ ఇక వల్లి అయితే విశ్వతో చేతులు కలుపుతుంది. ఇంతలో అప్పుడే ఇక లోపలికి వెళ్ళంగానే అమూల్య అయితే ఆలోచిస్తూ ఉండంగా ఇంతలో ఇక వల్లి అయితే చెప్తూ ఉంటుంది, అమూల్య,
నువ్వు ఆ విశ్వ గురించి భయపడుతున్నట్టున్నావు. నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు. నేనున్నాను కదా. ఇంతకు ముందంటే ఏదో బుద్ధి తక్కువై తప్పు చేశాను. ఇక మీదట నీ మీద ఈగ వాలకుండా చూసుకుంటాను. అయినా నువ్వు ఇలా దిగులుగా ఆలోచిస్తూ ఉంటే చూడలేకపోతున్నాను. పద, కాసేపు అలా బయటికి వెళ్ళొద్దాము అంటూ ఇక చెప్తూ ఉంటుంది వల్లి. అయితే ఆ మాట నిజమని నమ్మిన అమూల్య అయితే ఇక వల్లితో పాటే వెళ్తుంది. ఏంటదినా ఇలాంటి ప్లేస్కి తీసుకువచ్చావు అంటూ అడుగుతూ ఉండంగా, ఏముంది నీకే తెలుస్తుందిలే, కొంతసేపు ఆగు అంటూ వల్లి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే విశ్వ అయితే అక్కడికి వస్తాడు. శబాస్ వల్లి, నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చేశావు. ఇక ఈరోజు ఈ అమూల్యని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు అంటూ విశ్వ అయితే అంటూ ఉండంగా, ఏంటదినా నన్నే నమ్మించి నా గొంతు కొయ్యాలని చూస్తావా? నీ గురించి బయట పెట్టకుండా ఎవరికి ఏమీ చెప్పకుండా ఇన్ని రోజులు నిన్ను కాపాడుకుంటూ వస్తే ఈరోజు నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టను అంటూ ఇక అమూల్య అయితే అంటూ ఉంటుంది. ముందు నువ్వు బ్రతుకుంటే కదే ఎవరి గురించి అయినా చెప్పడానికి అంటూ ఇక విశ్వ అయితే అమూల్య మీద చెయ్య వెయ్యబోతూ ఉండంగా అప్పుడే ధీరజ్ అయితే వస్తాడు. ఇక విశ్వానైతే చితక్కుడతాడు. ఇక వల్లి కూడా అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో అప్పుడే ఇక విశ్వాని చితక్కొట్టి ఇంటికైతే తీసుకుని వస్తాడు. ఇక ధీరజ్ అయితే అప్పుడే రామరాజు అయితే అమూల్యని పట్టుకుని అడుగుతూ ఉంటాడు. ఏమైందమ్మా, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండంగా అమూల్య అయితే జరిగిన విషయాన్ని మొత్తం అయితే బయట పెట్టేస్తుంది. వదిన నన్ను ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. నేను బాధపడుతున్నానని నన్ను బయటికి తీసుకువెళ్ళి ఆ విశ్వాకి అప్పగించాలని చూసింది. ఆ విశ్వాతో చేతులు కలిపి మన కుటుంబాన్ని మొత్తం నాశనం చెయ్యాలని చూసింది అంటూ ఇక అమూల్య అయితే అన్ని నిజాలు బయట పెట్టేసేసరికి ఇక వల్లి మీద అందరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడే చందు అయితే వల్లి చెంప అయితే పగలగొడతాడు. ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించావు? నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టేదే లేదు అంటూ ఇక చందు అయితే అంటూ ఉంటాడు. అంతేకాదు, వల్లి వదిన ప్రెగ్నెంట్ కాదు, తను ప్రెగ్నెంట్ అని మనందరినీ నమ్మించింది, మన కుటుంబాన్ని మోసం చేస్తుంది. ఆ విషయం కూడా నాకు తెలుసని ఈ విషయాలేవి బయటపడకుండా ఉండడానికి నన్ను చంపించాలని చూస్తుంది అంటూ ఇక అమూల్య అయితే చెప్పేసరికి ఇక వేదవతి అయితే అసలు నువ్వు ఆడదానివేనా? తల్లి కాబోతున్నాను అన్న విషయంలో కూడా ఇన్ని నాటకాలు ఆడుతున్నావు అంటే నువ్వు అసలు మనిషివే కాదు. నీలాంటి దాన్ని క్షమించకూడదు. ఎవరైనా ఏ ఆడపిల్లైనా తల్లవుతున్నాను అంటే ఎంతో ఆనందపడుతూ ఎంతో సంతోషంగా చెప్పుకుంటుంది. నువ్వు ఆ మాతృత్వాన్ని అవమానించావు. తల్లివి కాకపోయినా తల్లినవుతున్నానని అబద్ధం చెప్పి ఆ బంధానికి ఉన్న విలువని కూడా పోగొట్టావు. నీలాంటిది నా ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు అంటూ వేదవతి అయితే కోపంగా చెప్పేసరికి అప్పుడే చందు అయితే దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, దీనిని నా భార్యగా ఒప్పుకోవడమే తను తల్లి కాబోతుంది అని అందరూ చాలా సంతోషపడుతున్నారు. తను ప్రెగ్నెంట్ కారణంగా ఈ కుటుంబం ఎంతో ఆనందపడుతుంది అని నేను తనని క్షమించి ఇంట్లోకి రానిచ్చాను. కానీ అలా వంక పెట్టి ఆ విషయాన్ని అడ్డు పెట్టుకుని ఇంట్లో అడుగు పెట్టి మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తే నేను ఎలా సహిస్తాను? ఇలాంటి దాన్ని భార్యగా ఒప్పుకోవడం కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడలేను. ఇలాంటిది మన ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు. దీన్ని వెంటనే ఇంట్లోంచి బయటికి గెంటేయండి. నేను దీన్ని నా భార్యగా ఒప్పుకోలేను. నేను వెంటనే విడాకులు ఇచ్చేస్తాను అంటూ చందు అయితే ఇక డైవర్స్ పేపర్స్ అయితే తీసుకువచ్చి వల్లికైతే షాక్ ఇస్తాడు. ఎప్పటికైనా నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసు. నీలాంటి మోసగత్తెలు ఎప్పటికీ మారరని కూడా తెలుసు. అందుకని ముందుగానే డైవర్స్ పేపర్స్ తెచ్చిపెట్టాను అంటూ ఇక వాటి మీద సంతకం పెట్టి వల్లి చేత కూడా సంతకం పెట్టించి ఇక వల్లికైతే ఊహించిన షాక్ అయితే ఇస్తాడు చందు. ఇక విశ్వాతో చేతులు కలిపి తన జీవితాన్ని నాశనం చేసుకున్నందుకు వల్లి అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.